పట్టించుకోరు. రెండో స్టేజ్లో మనం చేసే పని పట్టించుకుంటారు, ఆవిడ పిచ్చోళ్ళే అంటారు. మూడో స్టేజ్లో కొంచెం పేరు రాగానే కడుపుపురం స్టార్ట్ అవుతుంది. వీరేంద్ర నాయన ఏమో పిచ్చోడు అనుకున్నాం, ఏం పర్లేదు అనుకున్నాం, బాగా ఎదిగాడే అనుకుంటారు. నాలుగో స్టేజ్లో మన శిఖరం ఎక్కగానే అంకారావు ఎవరో కాదు, మా కులపోడే, మా అన్న కొడికి, చిన్నప్పుడు మేము జోళ్ళు ఆడుకున్నాం అని మొదలు పెడతారు. ఆయన మాకు తెలుసు, ఒకసారి బస్సులో కలిసాం. నేను విచిత్రంగా ఫేస్బుక్లో కామెంట్లు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ప్రతి ఒక్కరు నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు. అసలు మొహం నుంచి చూడాలి, అలాగా ఉంటుంది. అయితే మనం ఈ నల్లమల విషయానికి వస్తామండి. దయచేసి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వ్యతిరేకంతో పాటుగా గ్రామాల్లో ఉన్న గొర్రెలు అంటే మేకల కౌన్సిలర్ వాళ్ళకు మనం చిన్న ఒక అందమైన కౌన్సిలింగ్, కొన్ని నాయన నువ్వు కాల్చినా కాలపైన గడ్డి వచ్చింది, ఎందుకంటే వర్షాకాలం వర్షం కాలం గడ్డి వస్తుంది, ఎండాకాలం మరి నీళ్ళు పోసినా చెట్లు బతకవు, చలికాలం చలే వస్తుంది అని మనం చిన్న ఒక ఆలోచన చేసి ఇలా ఈ ప్లాస్టిక్తో పాటుగా అది కూడా మనం చేసామంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, మనం చెట్లు నాటుతాం అనుకుంటాం, మనం నాటితే తోట అవుతుంది, దానికి అది పెడితే అడుగు అవుతుంది. ఇది వాస్తవం, అయితే మనం నాటాలి. మరొక విషయం, మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 5,000 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి నల్లమల అడవి ప్రాంతంలో. నేను కొన్ని సేకరించాను. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయని ఆకుకూరలు 120 ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, సాగు చేసే ఆకుకూరలు ఏంటి? సాగు చేసేవి తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, ఇవి మనకు తెలిసినవి. ఒక 60 ఏళ్ల క్రితం అవతలు వెళ్తే ఇవి తక్కువ. తోటకూర, గోంగూర చాలా తక్కువ మంది తెలుసు, డబ్బులు కూడా లేవు. ఆ రోజు సాగు చేయని ఆకుకూరలు మన కొంచెం వర్షం వచ్చాలి, మన ఇంటి చుట్టుపక్కల అడవుల్లో, పొలం గట్ల పైన, వీధుల్లో ఎక్కడ పడితే ఉన్నాయి. మన తాత వాళ్ళు పొలంతా పనిచేసి సాయంత్రం వస్తూ ఆ టిఫిన్ బాక్స్లో ఆకులు వీకొచ్చి వాటిని పులిచేసి వండుకొని తినేవాళ్ళు. ఏంటవి? తూటి కూర, తుమ్మి కూర, దూసర తీగ, వామింట, చెంచల కూర, ఎలక చెవి ఆకు, కోడి జుట్టు ఆకు, ఎర్ర తోటకూర, ముళ్ళ తోటకూర, ఇలా 120 ఉన్నాయి. గునుగుడు కూర, గురుగురు, ఇలా ఉన్నాయి. ఏంటండి ఏదో పిచ్చి మొక్కలు మీరు చెప్తున్నారంటే, ఇవన్నీ 60 ఏళ్ల క్రితం అందుబాటులో ఉన్నవి. నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో నల్లమల్ల అడవుల్లో మనం వెళ్తే కూర చేసి పెడతారు. దీనికి ఒక నానుడు కూడా ఉంది, ప్రతి ఆకు ఒక నానుడు ఉంది. బతుకుంటే బలసాకు తిని బతుకోవచ్చు. ఈ బలసాకు అనేది అడవుల్లో పాటు పొలాల్లో కూడా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే 365 డేస్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ బతుకుంటే బలసాకు అని ఎందుకు వచ్చింది ఆ మాట మీరు అడగాలి. దానికి ఎందుకు పెట్టారు ఆ పేరంటే, ఒకటి ఉచితంగా దొరుకుతుంది, సంవత్సరం అంతా అందుబాటులో ఉంటుంది, ఆకు రాలదు. మరి ఈ కూర బాగుంటుందా అండి అంటే, తినడానికి బాగోదు, తింటే బాగుంటుంది. ఏంటండి దీనికి ప్రత్యేకత అంటే, చనిపోయిన రాజు కన్నా బ్రతికున్న చీమ మేలు అని చెప్పడం కోసం, అరే బతుకుంటే బట్టలు అనుకుని బతకొచ్చురా, బతుకుంటే ఏదో బతకొచ్చురా, అది రుచిగా లేదా తిని బతుకు అని చెప్పడం కోసం దాన్ని సృష్టించారు. కానీ అది తింటే 100 రోగాలు రావు, 100 రోగాలు పోతాయి. ఏంటండి ఆ రోగాలు? గ్యాస్ట్రిక్ పోతుంది, మలబద్ధక సమస్య పోతుంది, వాస్తవం ఇది, కడుపులో మంట పోతుంది, ఉదర దోషాలు పోతాయి, ఎలిక పాములు పోతాయి, నులి పురుగులు పోతాయి, కమ్మటి నిద్ర పడుతుంది. నాకు 100 కోట్లు ఉందండి, నిద్ర పట్టలేదండి, బొలుసాగు తెల్లారి 10 గంటలు కూడా లేదు. వాస్తవం ఇది. ఎవరో అదృష్టవంతులు అంటే 100 కోట్ల వాళ్ళు అదృష్టవంతులు కాదు, తినగానే నిద్రపెట్టే వాళ్ళు, ఉదయాన్నే బాత్రూమ్ మీకు వచ్చే వాళ్ళు అదృష్టవంతులు. ఇది వాస్తవం. కొన్ని మాటలు ఎగ్గెత్తుగా ఉన్నాయి, నిజాలు. బలుసాగు నేను నిద్రపోండి, ఎందుకు నిద్రపడదు? మరి అలాగే వర్షాకాలంలో ఒక్కసారైనా సరే వామింట కూర తినాలరా అంటారు, సామెతే ఉంది. ఈ వామింట పరిస్థితి ఏంటి? పచ్చ వామింట అంటారు. మన ఇంటి పక్కనే ఉంటుందండి, చాలా. ఈ యూనివర్సిటీలో నేను చూపిస్తాను ఖచ్చితంగా. అది మొలవని ప్రదేశం ఉండదు, పచ్చ పచ్చ పూలు ఉంటాయి,
పెసరకాయల కాయలు ఉంటాయి, చెట్టు అంతా బంక బంకగా ఉంటుంది, దోమలు వాలగా అతుక్కుపోతాయి, చిన్న చిన్న దోమలు గుడ్డేయగలరు. దాన్ని శుభ్రంగా సరిపేసినట్టుగా అట్లా నీళ్ళతో కడిగేసి వర్షాకాలంలో వామింట కూర తింటే సంవత్సరం అంతా కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గదు. అలాగే ఈ వామింట కూర తినటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గుండెకి సంబంధించిన జబ్బులు రావు, ముఖ్యంగా కాళ్ళ నొప్పులు రావు, కీళ్ళ నొప్పులు రావు, వాత నొప్పులు రావు, ఒళ్ళు నొప్పులు రావు. అంటే మనం తినే ఆహారం ఔషధం అవ్వాలి, ఔషధాన్ని ఆహారం తీసుకుంటాం. అంటే ప్రకృతి పైన ప్రేమ కలగాలంటే మనం ఇవి ప్రచారం చేయాలి. ప్రకృతి వల్ల నీకు ఉపయోగం ఉందని చేస్తాడు, ఔషధం వల్ల ఉపయోగం ఉందని చేస్తాడు. నేల ఉసురుంది, భూఅంబిక అంటారు. అలాగే సీఎం గారిని నన్ను గుర్తించిన ఆకట్టుకున్న ఒక మాట ఏంటంటే, పూర్వకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు వాతావరణ శాఖ లేదు, పత్యత్నాలు తెచ్చుకునేవాళ్ళు. పత్యత్నాలు తెచ్చుకోవాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి, ఊళ్ళో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పత్యత్నాలు తెచ్చుకోవాలంటే ముందుగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎప్పుడు ఏంటంటే రేల చెట్టుకి పువ్వు పూసిన, మీరు గమనించండి, 45వ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఈ వానపోకెళ్ళు, తుమ్మెదలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, ఆ చెట్టు దగ్గర తారికాడుతూ ఉంటాయి. ఏంటి వానపోకల ప్రత్యేకత ఏంటి, చకోరి పక్షి ప్రత్యేకత ఏంటి? వానపోకిల, చకోరి పక్షి రెండు కూడా కింద నీళ్లు దాగు, వర్షం పడితేనే నూరు తెలుస్తాయి, గొంతు ఎండిపోయినా కూడా ఇప్పుడు దీన్ని గమనిస్తూ ఉంటాయి. రేల చెట్టు, రేల పూలను గమనిస్తూ ఉంటాయి. అందుకని ఎదురు చూపుకి వానపోకల్ని చకోరి పక్షిని చెప్తుంటారు. ఏంట్రా చకోరి పక్షిలో ఎదురు చూస్తున్నావు అంటారు. మన కవులు కూడా పాటలు రాస్తున్నారు, అచ్చి బుచ్చి ఆటలకు రావే నచ్చి చకోరి పక్షి ఎందుకైనా ఆపై పిచ్చి అని. నిరీక్షణ, ఎదురు చూపు, బ్రాండ్ అంబాసిడర్ రెండు వానపోకల. మరి ఇంకొక అద్భుతం ఉంది. ఒకరోజు నేను అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాధక వృద్ధుడు, 100 ఏళ్ళు ఉంటాయి, ఈయన చాట కూర్చోనంటే, తాత నాకు నా 20 ఏళ్ళప్పుడే నాకు 75 ఫ్రెండ్షిప్, నాకు నా వయసు తర్వాత నా ఫ్రెండ్షిప్ లేదు, ఇప్పుడు కూడా లేదు. నాకు ముసలి వాళ్ళంటే ప్రాణం, వృద్ధులంటే వాళ్ళ దగ్గర విషయం ఉంటుందండి. కుర్రోళ్ళ దగ్గర ఏముంటుంది, సినిమా చోట్ల షికారులు ఉంటాయి. తాత అంటే నన్ను పెద్ద దగ్గర అంటారు, మా నాన్న వాళ్ళు కూడా పెద్దలతో ముచ్చట్లు అంటే వాళ్ళ కూడా. ఒక ఆయన నేనంటే బాగా ప్రేమతో, ఏం తాత అన్న, వర్షం ఎప్పుడు పడుతుంది తాత అన్న, ఎండలు ఎక్కువ నేను అంటే వర్షం ఎప్పుడు పడుతుంది తాత అన్న, దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు. ఉంది తాత అన్న. ఒక 100 మీటర్ల దూరం మోదుగు చెట్టు కాయం తీసుకురామంటే, మీకు తెలిసే ఉంటుంది మోదుగు చెట్టు, ఎర్రని పూలతో మన కవులు రాస్తుంటారు, యుద్ధంలో వీరుడు మరణిస్తే అతని యొక్క శరీరం ఎర్రని మోదుగు పూల రంగుతో నిండి ఉంది అని చెప్పి రాస్తుంటారు. మోదుగు చెట్టు, మోదుగాకులు, ఇస్తరాకులు మనం భోజనం చేస్తూ ఉంటాం. ఆ కాయం తీసుకొస్తే కాయ జాన్ ఉంటుందండి. ఆ కాయని ఏం చేశాడంటే ఆయన చీల్చాడు. అంటే దేంట్లో అయినా సరే విత్తనాలు ఎక్కువ ఉంటాయి, మోదుగులో ఒకే ఒక విత్తనం ఉంటుంది. అది చీల్చి ఖచ్చితంగా 15 రోజులు వర్షం పడిందని చెప్పాడు. ఖచ్చితంగా 15 రోజులు వర్షం పడింది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏం తాత ఎలా చెప్పగలిగిన తర్వాత 10 రోజుల తర్వాత ఇదంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఈ విత్తనం అనేది పుట్టుక కింద పుట్టింది, జానలో ఉంటే కింద పుడుతుంది. ఈ కింద పుట్టినప్పుడు 45 రోజుల్లో వర్షం పడుతుంది. మనం చీల్తాం చూస్తే ఈ విత్తనం మధ్య భాగానికి వస్తే 30 రోజుల్లో వర్షం పడుతుంది. ఈ విత్తనం పై భాగంలోకి వస్తే 15 రోజుల్లో వర్షం పడుతుంది. అంటే మోదుగు చెట్టుకి విత్తనం కింద పుట్టి క్రమం పైకి వస్తుంది. అసలు ఏ శాస్త్రవేత్తకి అందరి ఒక అద్భుతం. అలాంటి విషయాలు ఆ పెద్ద ఆయన ఎన్నో చెప్పేది. అలాంటి పెద్దవాళ్ళతో నేను కనీసం ఒక 500 మంది 100 ఏళ్ళ బతికిన వాళ్ళతో నేను సహవాసం చేశాను. ఈ రహస్యాలు తెలుసుకోవడం కోసం. వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందండి. మన తాత ఇంట్లో ఏదన్నా ఏదైనా చెప్పేలా కూర్చోవలసిన నువ్వు బీపీ టాప్ వేసుకోలేదా అంట. మనం వాళ్ళని మాట్లాడలేము, షుగర్ మందు వేసుకున్నావా లేదా అంటాం తప్ప ఆయన చెప్పేది మనం వినం. మనం కనుక ఈ గ్రామీణ విషయాన్ని సేకరించుకున్నట్లయితే ప్రతి దానికి సమస్యకి పరిష్కారం అనేది మన పెద్దల దగ్గర ఉంది. మనం ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే 12 రకాల చెట్లని, సమయం ఉందా, 12 రకాల చెట్లని మనం బాగా వృద్ధి చేసుకోవాలి. అందరూ చెట్లు నాటండి, మొక్కలు పెంచండి, మొక్కలు నాటండి, చెట్లు నాటండి తప్ప అందులో ఉన్న విషయాలు చెప్పరు, వివరాలు చెప్పరు. వివరాలు చెప్పాలి, వాళ్ళకు ప్రేమ కలగాలి. ఏదైనా సరే యాపిల్ పండు తింటే నీ ఆరోగ్యం బాగుంటుందని తింటాడు,
అదే దానికి వల్ల ఉపయోగం అని చెప్తున్నారు. చెట్లు ఏంటి? 12 రకాల చెట్లు. మన అందరూ ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ప్రతి ఊరిలో ఉండాల్సిన చెట్లు 4. 1 వేప, 2 కానుగ, 3 రావి, 4 జువ్వి. ఈ 4 చెట్లు ఎందువల్ల ఉండాలా? వేప చెట్లు కనుక ఒక 500 వేప చెట్లు 500 ఉన్న ఇల్లున్న ఊళ్ళో ఉంటే వైరస్ చేరదు. గాలిలో వైరస్ చంపే ఏకైక చెట్టు వేప చెట్టు. 2 కానుగ. కానుగ చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆడ రేడియేషన్ ప్రభావం ఉండదు, ఉడుకు ఉండదు. 2. 3 రావి చెట్టు. రావి చెట్టు ప్రభావం ఏంటి? 24 గంటల్లో 22 గంటల ఆక్సిజన్ ఇచ్చే ఏకైక చెట్టు రావి చెట్టు. 24 గంటలు ఇచ్చేది తులసి. అందుకే ఇంట్లో తులసి, వీధిలో వేప, ఊర్లో రావి ఉండని చెప్తారు. 3వ చెట్టు రావి చెట్టు. ఇక 4వ చెట్టు ఏంటి? జువ్వి. జువ్వి చెట్టు కూడా రావి చెట్టుతో సమానంగా 22 గంటలు పాటిస్తుంది. ఇవన్నీ ఒకే జాతి వృక్షాలు, అంటే పువ్వు లేకుండా కాయ వస్తుంది. ఈ 4 ఊళ్ళో ఉండాలి. ఇక ఊరి చివర పొలిమేరలో ఏముండాలి? 4 ఉండాలి. అంటే ఎక్కువ ఉండాలి. ఇవి 4 ప్రధానంగా ఉండాలి. 1 తాటి. తాటి చెట్టు యొక్క ఉపయోగం ఏంటంటే ఎక్కడైతే తాటి చెట్లు ఎక్కువ ఉంటాయో ఆడ గూళ్ళు ఎక్కువ ఉంటాయి, పక్షి జాతి ఎక్కువ అభివృద్ధి అవుతుంది. మీరు చూడండి, తాటి చెట్టు నిండా తాటికేళ్ళ గూళ్ళే ఉంటాయి. ఇక 2వది మర్రి చెట్టు. ఊరి చివర ఉండాలి. మన పెద్దలు ఏం చెప్తారంటే, కొంతమంది సినిమా వాళ్ళు కానీ మన పెద్దోళ్ళు మర్రి చెట్టు దగ్గర బామకరా అంటారు. ఎందుకంటే దైవం ఉందంటారు. ఓడల మర్రి చెట్టు పసుపు బతుకొచ్చా బట్టలాచార బతుకుంటే రాకపోతే వచ్చా అని. విషయం ఏంటంటే మర్రి చెట్టు ఎందువల్ల ఊరి చివర ఉండాలంటే దాని వెనుక రహస్యం ఏంటంటే మర్రి చెట్టు జాతీయ వృక్షం. మర్రి చెట్టుకు మరణం లేదు, వేగంగా పెరిగే చెట్టు, వేగంగా విస్తరించే చెట్టు మర్రి చెట్టు. ఇంకో రహస్యం ఏంటంటే ఈ ప్రపంచంలో అన్ని రకాల పక్షులు ధైర్యంగా వాలగలిగి తినగలిగే పండ్లు మర్రి పండ్లు. ఏంటంటే మరి అన్నీ తినవా అంటే కొన్ని పక్షులు కొన్ని చెట్ల పైన వాలవు. మనుషుల్లో ధైర్యవంతులు భయవస్తులు ఎలా ఉన్నారో కొన్ని పక్షులు మనం ఇలా కాట్బాల్ లేకపోయినా ఇలా చెయ్యి ఎట్టంటే పరిగెడతాం. కొన్ని రాయేసినా లేకపో, కొన్ని మనం చూస్తూనే వెళ్తాం. ఈ అన్ని రకాల పక్షులు కూడా వాలగలిగే లండన్ పక్షి అయినా అమెరికా పక్షి అయినా మర్రి చెట్టు మీద వాళ్తుంది, ధైర్యంగా మరి పళ్ళు తింటుంది. మరి మర్రి చెట్టు ఊళ్ళో ఉంటే పక్షులు మొత్తం ఊళ్ళో ఉంటే ఎట్లా? మరి పంట పొలం చెడు పనులు ఎవరు తినాలా? అందుకని చెప్పి ఈ ఊరి చోటు ఉండాలి. తాటి మర్రి. తర్వాత మరొక చెట్టు మేడి చెట్టు. ఈ మేడి చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎక్కడైతే మేడి చెట్టు ఉంటుందో అక్కడ పక్షి జాతి ఉండటమే కాకుండా భూగర్భ జలాల్లో నీటి శాతం పెరుగుతుంది. పూర్వకాలంలో మనకి బోర్ పాయింట్ చేయాలంటే ఇక్కడ దగ్గరలో మేడి చెట్టు ఉందని అడిగేవాళ్ళు. ఉందంటే దానికి సమానంగా వచ్చి బోర్ వేసుకొని నీళ్ళు పడేది. అందుకని అది అక్కడ ఉండాలి. ఊరి చూడ పొలాలు అక్కడే ఉంటాయి కాబట్టి. తర్వాత మరొక చెట్టు 4వ చెట్టు ఊరి చూడ ఉండాల్సింది నల్లతమ్మ. మీరు ఒక ప్రకృతి ఒక అద్భుతం చూడండి. ఖచ్చితంగా ప్రతి పొలంలో నల్లతమ్మ చెట్టు ఉంటుంది. నల్లతమ్మ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైతే నల్లతమ్మ చెట్లు ఎక్కువగా ఉంటాయి, పక్షి గుళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్టు పైన పక్షి స్థావరాలు త్వరలు ఎక్కువ చేసుకుంటుంది. దీన్నే నల్ల పంచమ కూడా భావించి పూజలు చేస్తుంటారు రైతులు. ఇవి ఉండాలి ఊరి చివర. అంటే ఇప్పుడు 8 అయిపోయినాయి. ఒక 4 రోడ్డు పక్కన ఉండాల్సిన చెట్టు. 1 అశోక రకాలు ఉన్నాయి. గుండ్రని అశోక రోడ్డు పక్కన కావాలి. అంటే ఇది రోడ్డు మీదకి రాదు కాబట్టి ఇది రోడ్డు పక్కన నీడ బాగా ఇస్తుంది, బాగా ఎత్తుగా పెరుగుతుంది. 2 చింత కూడా సేమ్ ఈ అశోక పద్ధతిలో ఉంటుంది. తర్వాత మిత్రగన్నేరు, దిరిశన, ఈ 2 కూడా ఉండాలి. ఏంటి అంటే ఈ 2 ఒకేలా ఉంటాయి, బాగా ఎత్తుగా పెరుగుతాయి. మీరు చూడండి, నిద్రకన్నేరు కానీ దిరిశన కానీ చెట్టు రోడ్డు పక్కన నాటినప్పుడు ఒక 10 ఏళ్ళకి 2 పైన కలుసుకుంటాయి తోరణం లాగా. బస్సులకి వెళ్ళడానికి మనం ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి, చల్లగా ఉంటాయి. ఒక సామెత కూడా ఉంది, దిరిశన చెట్టు ఊళ్ళో ఉండకూడదు, ఊరి చివర రోడ్డు పక్కన ఉండాలి. దిరిశన చెట్టు దర్శనం చెట్టు అంటే ఊళ్ళో ఉండకూడదు, ఊరి చివర అని మన పెద్దలు చాలా తెలివిగా ఆ రోజుల్లోనే ప్రతి చెట్టుకు ఒక సామెత, ప్రతి చెట్టు యొక్క ఉపయోగాన్ని చెప్పి వెళ్ళారు. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్లాస్టిక్ మేడం గారు చెప్పారు, ఆచరణ అనేది లేదు, వాస్తవమే. ప్లాస్టిక్ అనేది వీధుల్లో నుంచి అడవుల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని మనం నిర్మూలించుకోవాలి.
ఇంకా చెప్పాలంటే మన సెల్ ఫోన్కి ఉన్న పైన కవర్ కూడా ప్లాస్టిక్. మన సెల్ ఫోన్కి ఉన్న పైన కవర్ ప్లాస్టిక్. తర్వాత మరొక విషయం ఏంటంటే మన కడుపులో కూడా ప్లాస్టిక్ కలుపుతాము ఏదో ఒక రూపాయలు. అంటే మన శరీరం పైనే కాకుండా లోపల కూడా వెళ్తుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా నదుల్లో కూడా ప్లాస్టిక్ ఉంది. ఈ భూమి మీద ఎక్కువగా బతికే ప్రాణుల్లో నాగుపాము ఒకటి, తాబేళ్ళు ఒకటి. తాబేళ్ళు నీళ్ళ తాబేళ్ళు ఈ నీళ్ళలో ఈ పాలిథిన్ కవర్లు చుట్టుకుపోయి ఊపిరాడికి చనిపోతున్నాయి. తాబేళ్ళు చనిపోతే ఏంటి అంటే సాగునీరు తాబేళ్ళు అంత కలుషితం అయిపోతాయి. ఎంత దారుణం అంటే చిన్న చిన్న పిల్లలు రజస్వాలు అవుతున్నారు ఈ కల్తీ నీళ్ళు తాగటం వల్ల. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఫ్లోరైడ్, మోకాలు నొప్పులు, ఇవన్నీ కూడా. ఒకప్పుడు ఈ కృష్ణానది 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉండేది, ఇప్పుడు కూడా అక్కడే ఉందనుకోండి. ఆ నీళ్లు చాలా బాగుండేవి. ఇవాళ చూడండి ఆ నది నిండా ప్లాస్టిక్. నేను కొంత నీళ్ళు మారతానని చెప్పి పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం మోర్జంపాడు చివర, అంటే అటు పక్క పులిచి అటు పక్క హుజూర్ నగర్ బోర్డర్ వస్తుంది. నేను ఒకరోజు ఒక 2 ట్రాక్టర్లు జనం చూస్తుండగా మొత్తం శుభ్రం చేసి నది కృష్ణానది దిగి శుభ్రం చేసి ఒడ్డును పడేసాను. అంటే ఒక కొంతసేపు అయితే నాకు ప్లాస్టిక్ వచ్చాడు. ఈ ప్లాస్టిక్ని మనం దాదాపుగా ఆపాలి. నన్ను చూసి నేను ఒక విషయం, మరి మీరేమైనా చేశారా అంటే నేను ఏరటమే కాకుండా ప్లాస్టిక్ 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 పాఠశాలలకు వెళ్ళారు. అంటే ఒకే పాఠశాల రిపీట్గా 21 సార్లు వెళ్ళి ఈ ప్లాస్టిక్ పైన ఒక ఉద్యమం తీసుకొచ్చాను. చాలా వరకు మారారు. చాలామంది ఉపాధ్యాయులు నన్ను చూసి సంచులు కర్చీఫ్ లాగా జోలు పెట్టుకుని తిరుగుతున్నారు. కర్చీఫ్ మన క్లాత్ దాన్నే కర్చీఫ్లో వాడుకుంటున్నారు, దాన్నే వాళ్ళు వాడుకుంటున్నారు. అలా పిల్లలు కూడా చాలా వరకు మారారు. ఈ ఎఫెక్ట్ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంది. నాకు దగ్గరగా తెలంగాణ, హుజూర్ నగర్ ఇవన్నీ కూడా చెప్పాను. మల్లేపల్లి, దేవరకొండ నగరం కూడా చెప్పాను. నాకు అందుబాటులో వరకు చెప్పుకొచ్చాను నల్లమల ప్రాంతంలో. మనం ఏదైనా సరే మాటలు చెప్తే ఎవరు వినరు, మారు. చేతలు కావాలి, మనం చేయాలి, వాళ్ళు చూడాలి, మారాలి. ఒకటి ఉందండి, గాలి కన్నా ఉరుము మెరుపు బలమైనది, కానీ ఆకులు గాలికి రావు. అంటే అక్కడ కనిపించాలి, ప్రభావం కనిపించాలి కాస్త కోస్త. కాబట్టి నేను సమావేశాలకి వ్యతిరేకం, జూమ్ మీటింగ్లకు వ్యతిరేకం, అలాగే ముచ్చట్లకు వ్యతిరేకం, ఫోన్లో కంగ్రాచులేషన్కి వ్యతిరేకం. అయితే ఈ కార్యక్రమానికి మన పెద్ద సార్ పిలిచారు కాబట్టి రావడం జరిగింది. నాకు యూనివర్సిటీ అంటే కన్న తల్లి లాంటిది. 2010లో నేను విద్యార్థి. 2010లో ఈ మధ్యకాలం కూడా డిసెంబర్ 22, 2024లో ఈ సార్ పిలిచారు సార్. దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను నేను. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వ ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు వచ్చాను. మళ్ళీ మనం హైదరాబాద్ యూనివర్సిటీ వెళ్తామా లేదనుకున్న దశలో అనుకోకుండా రాత్రి నేను పదవి తీసుకోవటం, ఇప్పుడే సార్ పిలవటం. సార్ గురించి నాకు తెలుసు, పేరు విన్నాను నేను. గంటా చక్రపాణి గారు అంటే ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ ఫోన్ చేస్తున్నాం అనుకున్నా సరదా కోసం. అలాగే రాత్రి కూడా చాలామంది రాష్ట్ర స్థాయి అధికారులు ఫోన్ చేస్తే ఇది నిజమా అబద్ధమా, నేను ప్రభుత్వం సలహాదారు కంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా సర్వే చేస్తున్నాను. పెద్ద పెద్ద అధికారులు, ఒక సాధారణ నిజంగా మనం అనుకుంటామండి ఆయన కొంచెం మారిపోయాడులే, ఈయన కొంచెం ఇది అనుకుంటాం. లేదండి, నిజమైన మనసున్న మనుషులు కనీసం 100లో 10 మంది ఉన్నారు కాబట్టి ఈ భూమి ఇంకా అలా ఉంది. ఎలాంటి కాబట్టి నా కన్నతల్లి లాంటి యూనివర్సిటీలో ఎక్కడో ఒక పక్కన కూర్చొని నిద్రస్తే పడుకున్న వ్యక్తిని నన్ను ఈరోజు ఇంత పెద్ద వేదిక పైన పిలిచినందుకు కొంతలో కొంత చెప్పే జ్ఞానం ఉంది సార్. ఇంకా చాలా జ్ఞానం ఉంది, నా తరపున మాటలే ఉన్నాయి. మీరు మరొకసారి అవకాశం ఇవ్వాలి. వచ్చి మీ ఆశీస్సులతో నేను మరొకసారి మళ్ళీ మాడతాను సార్. జై ప్రకృతి, జై నల్లమల అడవి తల్లి.